సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గానికి 1 ఎకరా స్థలం ఇస్తాను, 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాను. ఆ మాట విన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి వాళ్ళ చంచాలు ఉన్నారు కదా, వాళ్ళు చెవులు పెట్టారు. అన్నా ఆయన చెప్తే వదలడు, చెప్పింది చేసేస్తాడు, ఆయన చేసే ముందు మనమే చేసేస్తామన్నా అన్నారు. సరే అని చెప్పి ఏదో ఒక సర్వే నెంబర్, సర్వే నెంబరు ముందర ఇంకొక సర్వే నెంబర్ దాన్ని దావు కూడా లేదు, హెలికాప్టర్ దిగాల, అటువంటి సర్వే నెంబర్ రాశారు. సరే విలేజ్ లెక్కలు, గ్రామ లెక్కలు, రెవెన్యూ రికార్డ్ లెక్కలు చూస్తే ఎక్స్టెంట్ వచ్చింది 1 ఎకరా 40 సెంట్లు ఉంది, 40 ఎకరాల చిలుకు ఉంది. వాళ్ళు ఇచ్చిన జీవోలో మాత్రము 1 ఎకరా 83 ఉంది. ఎక్కడ కూడా కానీ దానికి దీనికి పొందలు లేదు. సర్వే నెంబరు దానికి సబ్ డివిజన్ అయితే నంబర్లు వేరే, వీళ్ళు రాసింది నంబర్లు వేరే. ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు క్లియర్ కట్ గా సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న పూర్తి విస్తీర్ణం కనబరిచి సర్వే నెంబర్ సరిగ్గా రాసి పూర్తిగా న్యాయం చేసే ఒక ఆలోచన, మంచి ఆలోచన అంటే అన్ని మంచిగా జరుగుతాయి. అక్కడ ఉన్న సర్వే నెంబర్ వేరే, విస్తీర్ణం వేరే, జీవోలో ఉన్న సర్వే నెంబర్ వేరే, విస్తీర్ణం వేరే. నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఇది సందర్భానికి వచ్చే మన మిత్రుడు ఆ సందర్భానికి ఉండిపోతాడు, కానీ జీవితాంతం ఉన్నాడు. జీవితాంతం మనతో కలిసి కష్టంలో సుఖంలో నడిచేవాడే మన నాయకుడు. రేపు నేను చెప్తున్నాను, కాపు సామాజిక వర్గానికి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా నేను ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఈ రోజు నేను చెప్తున్నాను వినండి, వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ మా కాపు సామాజిక వర్గ వేదిక పైన చెప్తున్నాను ఏమంటే, రేపు తప్పకుండా మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన బెంగళూరు బస్ స్టాండ్ లో అనౌన్స్ చేశారు. 1 ఎకరా స్థలం 1,50,00,000 రూపాయలు ఇచ్చి మీకు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించి పైన ఈ పరిసర మదనపల్లి కాన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లల కోసం ఒక హాస్టల్ నిర్మించి ఆ పేద పిల్లలు హాస్టల్లో చదువుకునేటట్టుగా చేసే బాధ్యత మాది అని చెప్పి చెప్తున్నాను. మాటలు మాత్రమే కాదు, పని చేసి చూపించే బాధ్యత కూడా మనది. అందుకోసం నేను చెప్తున్నాను, ఈ రోజు ఎక్కడ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్పష్టత లేదు. ఏ మాత్రం ఒక చేసిన 5 సంవత్సరాల పాలనలో ఒక మంచి ఒక కంపెనీ సిఇఓ గానో ఒక కంపెనీ ఎండి గానో పనిచేశాడు, కానీ మొత్తం వ్యవస్థ కుప్పకూల్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను. డిపార్ట్మెంటల్ గా చెప్తున్నాను. ఈ రోజు మా కిరణ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీరు ఎత్తి చూడండి, మా హిస్టరీ ఎత్తి చూడండి. 2011 తర్వాత నుంచి 14 వరకు కాన్స్టిట్యున్సీలో కాదు, రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వరదలాగా ఫండ్స్ ఇచ్చి కాన్స్టిట్యున్సీస్ డెవలప్ చేశారు. అదే క్రమంలో ఈ రోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పనిచేయడం లేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదు. ఇన్ని ఇంజనీరింగ్ వింగ్స్ అన్ని ఒక మూలలో పడిపోయినాయి. ఇంజనీరింగ్ ఎంబుక్ కూడా రికార్డ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకు పూర్తి ఎంబుక్లని పక్కన పెట్టేశారు. 5 సంవత్సరాలైంది ఒక ఎంబుక్ రికార్డ్ చేసి ఇంజనీర్లు వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఇక నెలకు జీతం వస్తా ఉంది, ఇక్కడ ఉండి ఏం చేయాలని బెంగళూరు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి పోయాడు, మనకు కూడా పని లేదు, మనం ఖాళీ చేశాడు. ఇక మనం బేకార్గా ఉండే వాళ్ళం కాదు కదా, ఇంజనీర్ చదువుకున్నాము, అక్కడ పోయి ఏదైనా ప్లాట్లు తీసుకొని జాయింట్ వెంచర్ గా ఇల్లు కట్టుకున్నాము, అదేదో అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నాము, ఈయన బతకలేడని చెప్పి దాదాపు ఇంజనీర్ బెంగళూరు వెళ్ళాం. నేను అక్కడి నుంచి కొంతమంది వచ్చి అక్కడక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను. ఒక ఇంజనీర్ డిప్యూటీ ఇంజనీర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎంత పని ఉంటుంది తెలుసా, ఆయనకు ఒక 10 నిమిషాల తీరుకున్నారు. ఆ విధంగా వస్తే ఈరోజు సచివాలయాలు పెట్టారు. సచివాలయ పరిస్థితి ఏమంటే పూర్తి అధ్వానంగా తయారైంది.
వాలంటీర్ కాడి నుంచి మీ హౌసింగ్ ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ఎంతమంది చేతులు మారాలి తెలుసా? ఆ సచివాలయంలో 7 చేతులు మారాల. 7 మీరు చేతులు వాళ్ళకి వేడి చేయాల. వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల. ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఆ ఫైల్ మీది కావచ్చు, రిజెక్ట్ కావచ్చు. వ్యవస్థ మొత్తం నాశనం అయింది. ఎక్కడ కూడా డిపార్ట్మెంట్స్ పనిచేయడం లేదు. మంచి బాధ్యతగా పనిచేసే అధికారులంతా ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా లీవ్లో వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఏ పని లేదు. ఇప్పుడు చూడండి, ముందు రేషన్ షాపుల్లో రేషన్ ఏ విధంగా దొరికేది? ఎక్కడో ఒక అంగడి ఉండేది, వాళ్ళ లోపల ఒక రూమ్ లోనో ఒక హాల్లోనో పెట్టేది. అక్కడ పోయి మనోళ్ళు తీసుకుపోయి కావాల్సినంత రేషన్ తీసుకోవాలి, ఇచ్చిన రేషన్ తీసుకొని వాళ్ళని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాదు, రోడ్లు నిలబడి ఉండాలి. వాళ్ళు వచ్చిన రోజే ఉండాలి, అది రోడ్లోనే ఉండాలి. ఇంట్లో రేషన్ తీసుకునే మనిషికి రోడ్లో తెచ్చిన మనిషి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన దగ్గర ఒక స్పష్టత లేదు, ఏ కార్యాచరణ లేదు. నవరత్నాలు అన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, 5 సంవత్సరాల పాటు ఏదైనా ఒక రత్నం అన్నా పూర్తిగా అమలు చేసినావా జగన్? నువ్వు చెప్పాలి. నవరత్నాలు ఇచ్చినామన్నావు, ఇప్పుడు అమ్మఒడి అంటున్నావు. అమ్మఒడి కూడా పూర్తిగా అందరికీ రాలేదు. అందుకోసం ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సూపర్ 6 పేరుతో ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. ఆ కార్యాచరణ ఏమంటే, మహిళా అక్క చెల్లెళ్లకు రేపు ఇళ్లలో మీరు వంట చేయాలా, 1 సంవత్సరం పాటు మీరు సిలిండర్లు కొనాలా. ఒక సిలిండర్ 1200 రూపాయలు ఉంది. మీకు 1 సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా మీరు బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడ చేస్తే కూడా మీకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఇదే కాకుండా రేపు మీ పిల్లలు ఇంట్లో 1 2 3 పూర్తి బాధ్యత తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీ పిల్లలు చదివించడానికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదివించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా మీకు పెన్షన్ అరోదు ఈ రోజు ఒక ఇంటికి ఒకరే, ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు ఒకరే. అదే కాకుండా మీ ఇంటి విస్తీర్ణం పెద్దది ఉంటే మీకు పెన్షన్ రాదు. మీకు మోటార్ సైకిల్ కారు ఉంటే పెన్షన్ రాదు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే పెన్షన్ రాదు. జీతం ఎక్కువ వస్తే పెన్షన్ రాదు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఇంట్లో 2 3 మీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వస్తే రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల రైతులకు ఇవ్వాల్సిందిగా ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మీకు చెప్తున్నాను, యువతకు ఉద్యోగం లేని యువత ఇళ్లలో ఉంటే నెలకు 3,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇవే కాకుండా రేపు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిస్థితికి వస్తే మదనపల్లి జిల్లా చేసి మదనపల్లి పిల్లల భవిష్యత్తు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. మీకు తెలుసలేదు, మొన్న బెంగళూరు బస్ స్టాండ్ సభలో క్లియర్ కట్ గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తప్పకుండా మదనపల్లికి జిల్లా ఇవ్వబోతున్నామని చెప్పి. తప్పకుండా మన కాబోయే ఎంపీ గారు దానికి ఖచ్చితంగా మనకు సహకరిస్తారని తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా రేపు మదనపల్లి భవిష్యత్తు కావాలంటే మనం అందరం ఒకే ఒక్క మాటకు రావాలా. 10 సంవత్సరాలు మీకు 2 ఎమ్మెల్యేలు గెలిపించారు, ఎంపీ గారికి 10 సంవత్సరాలు గెలిపించారు. మీరు మదనపల్లికి ఏం చేశారు చెప్పండి, ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు గత నవంబర్లో మదనపల్లి టిప్పు సుల్తాన్ స్థలంలో వచ్చి అక్కడ నిలబడి ఎన్ని వరాలు పంపించారంటే నాకు తెలిసి ఆకాశం నుంచి డబ్బులు దిగబడకుండా అనిపించింది నాకు. కాకపోతే ఒక నయా పైసా కూడా రాలే, ఏది 1 రూపాయి కూడా వచ్చింది కాదు. 30 కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఇచ్చారు, 3 పైసలు రాలే. 30 కోట్ల రూపాయలు మదనపల్లి ఫ్లేవర్కి ఇచ్చారు, ఆ ఫ్లేవర్ ఇంకా పైన కట్టాలని ఇంకా దిగలేదు. అదే కాకుండా 5 కోట్ల రూపాయలు మసీద్ అని చెప్పారు, అది ఎక్కడ కట్టారో మసీద్ కనపడలే. ఇదే కాకుండా పట్టణ అభివృద్ధికి కావాల్సిన 20 కోట్ల గ్రామాల అభివృద్ధికి ఇస్తారని చెప్పారు, ఏ డబ్బులు రాలే. అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం నేను తెలియజేస్తున్నాను, ఈరోజు
కాపు సామాజిక వర్గం మీరు ఒక గట్టి నమ్మకం కల్పించాలా. ఈ రోజు మన పదనపల్లి పిల్లల భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మన ఎంపీ అభ్యర్థిగా మన అన్న కిరణ్ ఉండాలి. అధిక మెజారిటీ అంటే మెజారిటీ ఎట్లా ఉండాలంటే ఈ టీంలో అసలు ఇక చాలా ఆ విధంగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా అన్నగారు, పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తుపై అన్న ఉన్నారు, కింద నేను వచ్చి సైకిల్ గుర్తుపైన ఉన్నాను. తప్పకుండా మీరు మరవకుండా అత్యధిక మెజార్టీ తెలియజేయాలి.